చూస్తున్నాం మేడారం మహాజాతర 4 రోజుల పాటు జరిగే ఈ మహాజాతరలో 3వ రోజు ఈరోజు గవర్నర్ తమిళసై కూడా మేడారం మహాజాతరలో రావడం జరిగింది. అక్కడ మొక్కులు కూడా తీర్చుకున్నారు. ఈ రోజు సీఎం కూడా అక్కడ రాబోతున్నారు. ఇప్పటిదాకా మనం విజువల్స్ చూసాం. ఏదైతే లక్షలాది మంది ఇప్పటి వరకు అక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి, సమ్మక్క సారలమ్మ గద్దెల మీదే ఉన్నారు కాబట్టి అనుకున్నటువంటి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. మనం విజువల్స్ చూసాం. ఏదైతే గవర్నర్ తమిళసై సౌందరరాజన్ మేడారం మహాజాతరకు వచ్చున్నారు. మొక్కులు కూడా చెల్లించుకున్నటువంటి పరిస్థితి. మనకి గవర్నర్ తో పాటు మంత్రి సీతక్క కూడా ఉన్నారు. రాష్ట్ర మన గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. అటువంటి జాతరలో గౌరవ రాష్ట్ర మన గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. అటువంటి జాతరలో గౌరవ రాష్ట్ర మన గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. అటువంటి జాతరలో గౌరవ రాష్ట్ర మన గవర్నర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద మహాజాతర శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర. అటువంటి జాతరలో గౌరవ రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్రంలోనే దర్శనం చేసుకున్న భక్తులు గిరిజన జాతర జాతర కారింగ్ల లక్ష్మమ్మ తప్పిపై మైక్ చవడ్డలో ఏరుకున్నది. బంధువులు ఎవరైనా ఉంటే తీసుకెళ్లగలరు. మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారు దర్శనానికి విచ్చేసిన సందర్భంగా ములుగు జిల్లా యంత్రాంగం తరఫున అటువంటి మన తెలంగాణ గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి దేవాదాయ శాఖ తరఫున స్వాగతం క్లీన్ చేయడానికి వచ్చారు. అలాగే వారి చెత్త మొత్తం డంపింగ్ వారి కృపా కటాక్షాలు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతర. అటువంటి జాతరకు మీరే మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమతి తమిళసై సౌందరరాజన్ గారు దర్శనానికి విచ్చేసిన సందర్భంగా గౌరవ ములుగు జిల్లా యంత్రాంగం తరఫున అటువంటి గవర్నర్ గారు మన తెలంగాణ గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి దేవాదాయ శాఖ తరఫున స్వాగతం సుస్వాగతం. అలాగే వారికి అమ్మవారి కృపా కటాక్షాలు బయటకు వస్తారు. ఇటు బయటకు వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో చేసుకోవచ్చు. ఇటు బయటకు వచ్చేస్తారు.
భక్త మహాశయులకు విజ్ఞప్తి, దయచేసి ఒక్క 5 నిమిషాలు సమయం పాటించండి. ఒక 5 నిమిషాలు పూర్తి కాగానే దర్శనం ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా కంగారు పడకండి. 10 నిమిషాల్లో మీ దర్శనం జరుగుతుంది. మేడారం జాతరలో 3వ రోజు మహాజాతరలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ సౌందర్యరాజన్ కూడా అక్కడికి విచ్చేస్తున్నారు, మొక్కులు చెల్లించుకున్నారు. అక్కడ అమ్మవార్లకు, సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. ఆ విధంగా సౌందర్యరాజన్ కూడా, గవర్నర్ కూడా మొక్కులు చెల్లించుకున్నారు. తులాభారం కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. గవర్నర్ వెంట సార్ చెప్పారు, ఓపెన్ చేయండి. జంపన్న వాగు క్యూ లైన్ భక్తులకు విజ్ఞప్తి, అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరు కూడా క్యూ లైన్లో తోపులాటలు నెట్టుకొని రాకూడదు, నిదానంగా రండి. మీకు కేవలం 10 నిమిషాల్లో దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఆ గద్దెల మీద క్లియర్ చేసుకుని తాళాలు వేసుకోండి. మేడారం జాతర ఇవాళ 3వ రోజుకు చేరుకుంది. భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. ఇప్పటికే గద్దెలపై సమ్మక్క సారలమ్మలు కొలువు తీరారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. జాతరపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్ లో అందిస్తారు. బాబు హుండీలో మూటలు శానిటేషన్ సిబ్బంది క్యూ లైన్ మార్గాల్లో వేస్టేజ్ మూటలు బయటకు తీసేయండి. శానిటేషన్ స్టాఫ్ ఆ దారిలో తీసేయండి త్వరగా.